హలో ఇవ్వాలని కోరుతున్నాం. ఇది మన నాయకులు గుర్తుపెట్టుకొని ఈ సమస్య మీద ఎక్కువగా మనం 26,000 రూపాయలు నేను గతం నెల క్రితం విజయవాడ వెళ్ళాం, అమరావతికి వెళ్ళాం. ముగ్గురు చూస్తూనే ఉన్నాం. 4 సంవత్సరాలు బట్టి 3 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాల బట్టి కూడా కనీస వేతనం వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా ఈ సమస్యని పోరాడు తీరేంత వరకు రావాలి. మనం కానీ ఎవరు ఒకవేళ కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ సరే నాయకులు వర్మ గారిని మాట్లాడాలని కోరుతాం. ఈరోజు ధన్యవాదాలు. మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్గా మేము ఏపీలో అంటే ఉద్యోగాల నిమిత్తం చాలా శాలరీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం. అంటే మేము వేసుకునే మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం, గ్యాస్ రేటు పెరిగిపోయింది, డీజిల్ రేటు పెరుగుతుంది, కాయగూరల రేటు పెరుగుతుంది. తట్టుకుని జీవించలేక చేస్తాం. రోజు చేస్తానే ఉంటాం, కానీ ప్రాణంతో ఉంటాం. గ్యారెంటీ కాబట్టి కూరగాయలు, ఉప్పుల పప్పుల ధరలు పెరిగిపోవడం వల్ల ఇవి కొనుక్కోవాలి, ఇంటెంత కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి. వీటన్నిటికి తోడు పౌష్టికాహారం తీసుకోక, ఆహారం అందక అనేక రోగాలు బారిన పడి హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరికి కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఈ రోజు కనీస వేతనాలు అమలు చేయట్లేదు. డాక్టర్ ఆండ్రాయిడ్ చెప్పినట్టుగా ప్రతి మనిషి 22,400 క్యాలరీ ఆహారాన్ని పెడుతున్నారు. ఎంతమంది వాళ్ళు తీసుకుంటున్నారు ఆహారాన్ని? ఎంతమంది ఎనిమిదితో చాలా మంది మన జిల్లాకు వచ్చే 250 మంది మిగిలిపోయారు. అలాగే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. మనం అడిగేది ఏంటంటే, మొన్న ప్రమోషన్లు వచ్చి ఎంతమందికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయట్లేదు. మీరు చూసే ఉంటారు, వేసుకోవట్టు గత 15 సంవత్సరాల నుంచి కూడా లేదు. ఈ మధ్యకాలంలో వేసుకోవట్టు. అలానే హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలండి. తర్వాత రెగ్యులర్ చేయాలండి. సమాన పనికి సమాన వేతనం. ఎవరైతే సెక్యూరిటీ గార్డులు 50 ఏళ్ళు నిండారో, 50 ఏళ్ళు నిండితే వాళ్ళు తొలగిస్తున్నారు. మరి ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏంటంటే మేము ఉదయం 6 గంటలకు వెళ్ళినా వాళ్ళు కూడా ఉదయం 6 గంటలకే వస్తారు. వెళ్ళినా సరే మాకు వాళ్ళతో పాటు సమానంగా మాకు జీతాలు ఇవ్వట్లేదండి. ఎంత నిర్లక్ష్యం చేస్తుంది అనేది నాకు తెలియదు. అసలు మనం చేస్తున్న ప్రతి పోరాటం అసలు గవర్నమెంట్ దాకా అధికారులు చేరుతుందో లేదో కూడా నాకు అర్థం కాని ఒక హిస్టరీ కింద ఉండిపోయింది. వాటనంతరం మండలం పంచాయతీ నుంచి 40 మంది దాకా వచ్చామండి. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చారండి. పంచాయతీ కార్మికులు అంటే మమ్మల్ని ఎవరో లెక్క చేయట్లేదు. జీతాలు గత 10 సంవత్సరాలు బట్టి 6,000 ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా 6,000. కనీసం మున్సిపాలిటీలకి మాకు మున్సిపాలిటీలకి 26,000 ఇచ్చిన మాకు పంచాయతీలకి 6,000 ఇస్తున్నారండి. వాళ్ళకి మాకు ఎటువంటి తేడా లేదండి. పంచాయతీల జీతాలు పెంచాలని మేము కోరుతున్నామండి. అలాగే పంచాయతీ కార్మికులు అంటే వాళ్ళకి ఒక 26,000 ఖచ్చితంగా ఇద్దరు. మాకు 3 కోట్ల పని ఉంటుందండి. చెత్త కుళ్ళు ఇవన్నీ తీసి చేసినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. కనీసం ఒక 6 నెలలు 7 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నా సరే అందులో 2 నెలలు ఇస్తున్నారండి. మాకు ఉన్న 3 నెలలు కూడా వెనకడేస్తున్నారండి. మళ్ళీ ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు వేస్తున్నారండి. ఆ 6,000 అన్నా సరే మమ్మల్ని ఎవరో సరిగా పట్టించుకోవట్లేదండి. కనీసం మున్సిపాలిటీలకి మాకు తేడా అదేనండి. వాళ్ళు చేసే పని అదేనండి, మేము చేసే పని కూడా అదే. పుల్లుతో చెత్తతో మొత్తం అంతా క్లియర్ చేసి కనీసం మాకు కనీస వేతనాలు పెంచాలి. 26,000 పంచాయతీలు పెంచాలని నేను సభాపూర్వకంగా తెలియజేసుకున్నాను. శ్రీనివాస్ అండి, నైట్ వాచ్మెన్ అండి. అంటే పీడీపీ అండి. 6 నెలల నుంచి మాకు శాలరీ లేవు. ఇచ్చే శాలరీ కూడా 6,000 అండి. అంటే ఎక్కడ తగిన దొక్కాలి. మేము చేసేది కూడా టీడీపీ ప్రభుత్వానికి చేసేవాడిని కష్టపడండి. అయినా సరే మాకు ఇక్కడ ఇంతవరకు మాకు శాలరీ లేవండి సార్. లోకేష్ బాబు గారు మా శాలరీ ఇచ్చేస్తారని, 6 నెలల జీతం కూడా వేస్తారని లోకేష్ బాబు గారు కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహణ చేయాలని 686 ఫైనాన్స్ లో
దానికి స్థానం కల్పించాలని, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రేపు రెగ్యులరైజేషన్ లో ఫస్ట్ గా వీళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. 37 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. రేపు సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు కూడా 5-6 వేల రూపాయల వేతనమే గ్యారంటీ లేదు. ఇవన్నీ షేర్ మార్కెట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ వచ్చే సంపదనంతా షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రయోజనం చేయడం అనేది ఈ దేశంలో నడుస్తుంది. కాబట్టి కార్మికులుగా ఏ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళైనా ఒకే ఐడియాతో, ఒకే నినాదంతో ఈ ప్రభుత్వాన్ని కదిలించాలి. ఈ దేశంలో 2 ఉద్యమాలు మనల్ని బాగా ఆకర్షించాయి. 365 రోజులు సమ్మె చేసి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసినటువంటి